సినీ నటుడు మంచు మోహన్ కుటుంబంలో రేగిన కలకలానికి సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ శివార్లోని జల్పల్లిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ మంచు టౌన్ను ఆయన కుమారుడు మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నారు. మనోజ్పై దాడి జరిగిందనే వార్తల నేపథ్యంలో ఆదివారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మనోజ్ సోమవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. వెంటనే బౌన్సర్లతో కలిసి వెళ్లి ఫామ్ హౌస్ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై సోమవారం రాత్రి తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు పంపారు. అందులో తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. బంజారా హిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మనోజ్కు వైద్యులు సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రికార్డులు డిశ్చార్జ్ సమయంలో మనోజ్కి ఇచ్చారు. వాటిని మనోజ్ వెంటనే వాట్సాప్ ద్వారా పహాడీ షరీఫ్ పోలీసులకు పంపారు. తొలుత తన ఇంటికి వెళ్లారు. తర్వాత కొందరు బౌన్సర్లతో కలిసి జల్పల్లిలో మంచు టౌన్కు వెళ్లారు. వీరి వెంట కర్నూలు నుంచి వచ్చిన కొందరు భూమా మౌనిక అనుచరులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న మంచు విష్ణు సైతం కొందరు బౌన్సర్లను ఫామ్ హౌస్ వద్దకు పంపారు. ఇలా మనోజ్ విష్ణులకు సంబంధించిన దాదాపు 70 మంది బౌన్సర్లు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ చుట్టూ గేటు వద్ద కొందరు మహిళా బౌన్సర్లు కూడా పహారీ కాస్తున్నారు. అయితే పహాడీ షరీఫ్ పోలీసులతో ఫోన్లో మాట్లాడిన మనోజ్ వారిలో బౌన్సర్లు లేరని చెప్పినట్లు తెలిసింది. కాగా మనోజ్ ఇంట్లో ఉండగానే మధ్యాహ్నం మంచు టౌన్కు వచ్చిన మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గంటకు పైగా మనోజ్తో చర్చలు జరిపి వెళ్లారు. తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో మనోజ్ హఠాత్తుగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆదివారం ఉదయం తనపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదులిచ్చారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ మాయమైందని, దీని వెనుక కిరణ్, విజయరెడ్డి అనే వారి పాత్ర ఉన్నట్లు అనుమానాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువాడి రెడ్డి మాట్లాడుతూ మనోజ్ తనపై ఎవరు ఎందుకు దాడి చేశారో తెలియదని, తనకు, తన భార్యకు, పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా మనోజ్ ఫిర్యాదుపై పహాడీ షరీఫ్ పోలీసులు 329, 351, 115 సెక్షన్ల కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. మోహన్ బాబు సైతం మనోజ్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్న 4 నెలల క్రితం చిన్న కుమారుడు మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులతో చొరబడి సిబ్బందిని బెదిరించాడు. మనోజ్, మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నా. నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ని. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను బయటికి పంపండి. వారి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి అని ఫిర్యాదులో మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు లెటర్ హెడ్పై ఆయన సంతకంతో ఉన్న ఈ ఫిర్యాదు లేఖ వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్కు అందింది. ఆయన దాన్ని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. కమిషనర్ సుధీర్ బాబు సాక్షితో మాట్లాడుతూ మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదు వాట్సాప్ ద్వారా వచ్చింది. రెండింటి పూర్వపరాలు పరిశీలించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలియజేశారు. కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం స్టార్ హీరో రజనీకాంత్తో కూలీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో రాఘవ లారెన్స్తో బెంజ్ అనే సినిమాను రీసెంట్గా అనౌన్స్ చేశారు. మూవీ ప్రోమో రిలీజ్ చేసి అఫీషియల్గా ఈ సినిమాని కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ కథ అందిస్తున్నారు. బక్యరాజ్ కన్నన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రెమో సినిమాతో ఇతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తర్వాత కార్తీతో సుల్తాన్ మూవీ చేశాడు. ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో మాఫియా బ్యాక్డ్రాప్ కథాంశంతో బెంజ్ మూవీ చేస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఓ స్టార్ హీరోని రంగంలోకి దించుతున్నారు. సౌత్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మాధవన్ని బెంజ్ మూవీ కోసం ఫైనల్ చేశారంట. అతనికి క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చెప్పారు. ఇప్పటికే మాధవన్ ఓవైపు డిఫరెంట్ కథలతో హీరోగా మూవీస్ చేస్తూనే మరోవైపు ప్రతినాయకుడిగా కూడా ఇతర హీరోల సినిమాల్లో కనిపిస్తున్నారు. తెలుగులో సవ్యసాచి మూవీలో మాధవన్ విలన్గా చేశాడు. అందులో ఆయన నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి.
రీసెంట్గా హిందీలో అజయ్ దేవగన్ సైతాన్ మూవీలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఇప్పుడు కోలీవుడ్లో బెంజ్ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర చేయడానికి ఓకే చెప్పేశారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో కథల్లో హీరోలతో సమానంగా విలన్ పాత్రలు కూడా ఉంటాయి. విక్రమ్ సినిమాలో సూర్య చేసిన రోలెక్స్ పాత్రకి ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీతో ఒక మూవీ కూడా చేస్తానని లోకేష్ కన్ఫర్మ్ చేశారు. అలాగే లియోలో సంజయ్ దత్, అర్జున్ విలన్స్గా నటించి మెప్పించారు. కూలీలో కూడా స్టార్ హీరో విలన్గా చూపించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. రాఘవ లారెన్స్ బెంచ్ కోసం మాధవన్ని తీసుకొచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. లారెన్స్ కెరీర్లో ఫస్ట్ టైం హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే లారెన్స్కి మరింత ఇమేజ్ పెరగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నారు. అయితే రాఘవ లారెన్స్ గత చిత్రాలు పోలిస్తే ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలవలేదు. అయితే ఈ బెంచ్ సినిమాపై రాఘవ లారెన్స్ తనదైన మార్కును చూపించాలని, తన ఇమేజ్ని పెంచుకోవాలని అనుకుంటున్నాడు. సో బెంచ్ మూవీ హిట్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆస్ట్రేలియాలో పెద్ద బౌండరీ లైన్స్ ఉంటాయి. ఈ వికెట్లపై అశ్విన్, జడేజా ఇద్దరిని ఆడించాల్సింది. కానీ కొత్త టీం మేనేజ్మెంట్ కొత్త కుర్రాడిని తుది జట్టులోకి తీసుకుంది. తను టాలెంట్ ఉన్న ఆటగాడే కావచ్చు, కానీ టెస్ట్ క్రికెట్కు అతను సిద్ధంగా ఉన్నాడా అన్నదే సందేహం. ఈ కుర్రాడు అద్భుతంగా ఆడుతున్నాడు. భారీ షాట్లు కొట్టడంలో తిరుగులేదనిపిస్తోంది. ఆ రివర్స్ స్కూప్, హుక్ షాట్, సిక్స్లు సూపర్బ్. తను ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. ఈ రెండు అభిప్రాయాలు క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్వి. మొదటిది పెర్త్లో ఇండియా ఆస్ట్రేలియా తొలి టెస్టు సందర్భంగా అయితే, రెండోది ఆడిలైడ్లో తొలి రోజు ఆట ముగిసిన తరువాత. ఈ రెండు సందర్భాల్లోనూ సన్నీ ప్రస్తావించిన కుర్రాడు మరెవరో కాదు, మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి. అనూహ్యంగా ఇండియా టెస్ట్ టీంలోకి వచ్చి అత్యంత కష్టమైన ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన 21 ఏళ్ల నితీష్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 2 టెస్టుల్లోనే తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. అద్భుతమైన టైమింగ్, టెక్నిక్, నిర్భయమైన ఆటతో ఆసీస్ మేటి పేసర్లను అలవోకగా ఎదుర్కొంటున్నాడు. జట్టులో తన ఎంపికను ప్రశ్నించిన గవాస్కర్తోనే పొగడ్తలు అందుకున్న నితీష్ రెడ్డి టీమిండియా నయా హీరోగా మారాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి 2 టెస్టుల తర్వాత 1-1తో సమంగా నిలిచిన టీమిండియాకు లభించిన ఏకైక సానుకూల అంశం నితీష్ కుమార్ రెడ్డి అనొచ్చు. ఈ 2 టెస్టుల్లో టీమిండియా 4 సార్లు బ్యాటింగ్ చేస్తే 3 ఇన్నింగ్స్లో తనే టాప్ స్కోరర్గా నిలిచాడు. పెర్త్ తొలి ఇన్నింగ్స్లో, ఆడిలైడ్లో 2వ ఇన్నింగ్స్లో మిగతా బ్యాటర్లు, స్టార్ ప్లేయర్లు తడబడిన నితీష్ మాత్రం డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆడిలైడ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ బంతిని బలంగా కొట్టడం చూసి ఆ టీం మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విస్మయం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్లో దూకుడైన షాట్లు, బౌండరీ కొట్టే ప్రయత్నాలతో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో హెడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ విధంగా అతను 54 బాల్స్లో 156 రన్స్ చేశాడు. బాల్ను ముందుగానే పిక్ చేసి భారీ షాట్ కొట్టడం హెడ్ స్టైల్. నితీష్ రెడ్డి కూడా హెడ్ మాదిరిగానే బలమైన స్ట్రోక్స్ కొడుతున్నాడు. 4 ఇన్నింగ్స్లో కలిపి అతను 163 రన్స్ సాధిస్తే అందులో అటాకింగ్ షాట్లు ఆడుతూ 36 బాల్స్లో 114 రాబట్టాడు. ఎలాంటి బౌలింగ్లో అయినా తను స్వేచ్ఛగా ఆడుతున్నాడు. కొట్టాల్సిన బాల్ వచ్చినప్పుడు లాగిపెట్టి కొట్టేస్తున్నాడు. అదే టైంలో టెక్నిక్, టైమింగ్లో ఎలాంటి తేడా రానివ్వకుండా స్టార్ ప్లేయర్లను తలపిస్తున్నాడు. పెర్త్ తొలి ఇన్నింగ్స్లో వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో ఎదురుదాడికి దిగి లైన్ బౌలింగ్లో 8 బాల్స్ తేడాలో డౌన్ ద గ్రౌండ్, కవర్ డ్రైవ్, రివర్స్ స్వీప్ షాట్లలో 3 4లు కొట్టి బౌలర్ ఆత్మరక్షణలో పడేలా చేశాడు. ఇక పింక్ బాల్ సవాల్లో ఆసీస్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ ముందు తోటి ఆటగాళ్లు తేలిపోతే నితీష్ మాత్రం ఎదురు నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో స్టార్క్ ఆఫ్ స్టంప్ పై వేసిన ఫుల్ లెంగ్త్ బాల్ను ఎక్స్ట్రా కవర్ మీదుగా 6 కొట్టి ఔరా అనిపించిన రెడ్డి బాల్ అండ్ బౌలింగ్లో స్టాండ్స్ను మార్చుకొని రివర్స్ స్కూప్ షాట్తో బౌల్ను కార్డన్ మీదకు స్టాండ్గా పంపిన తీరు అంతా విస్మయం వ్యక్తం చేశారు. ఈ సిరీస్లో ఇప్పటికే ఈ షాట్ హైలైట్ అనొచ్చు. 2వ ఇన్నింగ్స్లో కమిన్స్ బౌన్స్ను హుక్ షాట్తో 6గా మలిచిన నితీష్ తన వద్ద అన్ని అస్త్రాలు ఉన్నాయని చాటి చెప్పాడు. ఒక్కసారి నితీష్ షాట్లను చూస్తుంటే రిషబ్ పంత్ గుర్తొస్తున్నాడు. పంతి మాదిరిగా నిర్భయంగా ఆడుతూ లోయర్ ఆర్డర్లో తానున్నాను జట్టులో భరోసా నింపుతున్నాడు. ఈ సిరీస్కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపిక నిజంగానే ఆశ్చర్యం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం నితీష్తో పాటు హర్షిత్ రాణాను పట్టుబట్టి జట్టులోకి తీసుకున్నాడు. ఈ సిరీస్కు ముందు నితీష్ ఫస్ట్ క్లాస్ అనుభవం 21 మ్యాచ్లు మాత్రమే. వీటిలో 1 సెంచరీ, 2 50లు మాత్రమే ఉన్నాయి. ఆల్రౌండర్గా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ రావడంతో ఎక్కువ రన్స్ చేయలేదు. కానీ ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఆంధ్ర టీం తరపున టన్నుల కొద్ది పరుగులు సాధించాడు. అలవోకగా డబుల్, ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు. తన టాలెంట్ గుర్తించిన కోచ్ గంభీర్ బంగ్లాపై T20 ఛాన్స్ ఇవ్వడంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఇండియా ఏ తరపున నితీష్ను ముందుగానే ఆసీస్ పంపించాడు. కానీ ఆసీస్ ఏతో ఆడిన అనాధికార టెస్ట్లో ఆంధ్ర కుర్రాడు 4 ఇన్నింగ్స్లో 0, 17, 16, 38 స్కోర్లు,
ఒకే వికెట్ తీసి నిరాశపరిచాడు. అయినా గంభీర్ అతనిపై నమ్మకం ఉంచి 2 టెస్టుల్లో తుది జట్టులో ఆడించాడు. గురువు నమ్మకాన్ని నిలబెట్టిన నితీష్ పెర్త్లో 8వ నెంబర్లో, ఆడిలైడ్లో 7వ నెంబర్లో బ్యాటింగ్కు వచ్చి 41, 38 నాటౌట్, 42, 42 స్కోర్లతో పాటు 2 మ్యాచుల్లో ఒక్కో వికెట్తో సత్తా చాటాడు. 5వ బౌలర్ కావడంతో అతను కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. బూమ్రాపై వర్క్లోడ్ పెరుగుతున్న నేపథ్యంలో మిగతా టెస్టులో ఎక్కువ ఓవర్లు వేయిస్తే బౌలర్గాను నితీష్ నిరూపించుకుంటాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మాదిరిగా తను నిఖాస్ అయిన ఆల్రౌండర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 25 మ్యాచ్ల్లో 56 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్కు కెప్టెన్, కోచ్ మరిన్ని అవకాశాలు ఇచ్చి సానబెడితే టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా మారడం పక్కా అనొచ్చు. పుష్ప 2లో విలన్గా నటించిన తారక్ పొన్నప్ప ప్రస్తుతం వార్తలో నిలిచాడు. ఇందుకు అసలు కారణం అతని లుక్. సినిమాలో చూపించిన అతని లుక్ హార్దిక్ పాండ్యా అన్నయ్య క్రికెటర్ కృణాల్ పాండ్యా లుక్తో సరిపోయింది. అందుకే సినిమాతో పాటు సోషల్ మీడియాలో వీరి చర్చలు జోరుగా సాగుతున్నాయి. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 థియేటర్లో సందడి చేస్తోంది. ఈ సినిమా తొలివారంలోనే కోట్లు వసూలు చేస్తూ 1000 కోట్ల దిశగా సాగుతోంది. కానీ ఈ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా అన్న కృణాల్ పాండ్యా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా అభిమానులు తప్పుగా భావించిన ఈ సినిమాలోని విలన్తో ఈ చర్చ మొదలైంది. ఈ సినిమాలో విలన్ పేరు, అతని లుక్ గందరగోళానికి దారితీసింది. ఫ్యాన్స్ మాత్రం అతన్ని కృణాల్ పాండ్యాగా భావిస్తున్నారు. ఇలాంటి పొరపాటుకు కారణమైన వ్యక్తి పేరు తారక్ పొన్నప్ప. ఈయన అచ్చం కృణాల్ పాండ్యాలా కనిపిస్తున్నాడు. తారక్ పొన్నప్ప లుక్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ అవుతుంది. కృణాల్ పాండ్యా ఈ పాత్ర పోషించాడంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2లో కృణాల్ పాండ్యా అతిథి పాత్ర చేశాడంటూ చెబుతున్నారు. పుష్ప 2లో కొగటం బుగ్గారెడ్డి పాత్రలో తారక్ పొన్నప్ప నటించారు. ఈ చిత్రంలో ఆయన కేంద్ర మంత్రి కొగటం వీరప్రతాప్ రెడ్డికి మేనల్లుడిగా, కొగటం సుబ్బారెడ్డి కొడుకుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీన్లో అతని లుక్ బ్యాంగిల్స్, ముక్కు పుడక, నెక్లెస్, చెవు పోగులతో కనిపించింది. ఈ సినిమాలో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది. సినిమాలోని అతని లుక్ కృణాల్ పాండ్యాతో సరిపోతుంది. చాలా మంది ఫ్యాన్స్ కృణాల్ అతిథి పాత్రను పోషించాడంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 కంటే ముందు తారక్ పొన్నప్ప దేవా పార్ట్ 1లో కూడా నటించాడు. దేవర పార్ట్ 1లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. తారక్ పొన్నప్ప సూపర్ స్టార్ యశ్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2లో దయా పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఎందుకనంటే అలాంటి ఒక పాత్ర చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆ పాత్రను అతను చేసి మెప్పును పొందుకున్నాడు. ఇవాళ పుష్ప 2 చిత్రం రిలీజ్ తర్వాత ఆయన పేరును చెప్పుకునేంత స్థాయిలో ఆయన పెర్ఫార్మెన్స్ చేశాడు. అదేవిధంగా కృణాల్ పాండ్యా లాంటి క్రికెటర్తో ఆయన పోలుస్తున్నారు. సో దీనిపై ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల మధ్య పారుపొచ్చాలు, అపార్థాలు ఉండొచ్చేమో కానీ టాలీవుడ్ హీరోల సఖ్యత ఎన్నోసార్లు బయటపడిన దాఖలాలు బోలెడున్నాయి. ముఖ్యంగా నిన్నటి తరం లెజెండరీ సీనియర్లు చిరంజీవి, బాలకృష్ణలకు అసలు పడదేమోననే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇటీవలే జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు చిరు ముఖ్య అతిథిగా విచ్చేసి మల్టీస్టార్ తీద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి ప్రమోషన్ సమయంలో ఇండస్ట్రీలో నాకున్న ఏకైక ఫ్రెండ్ చిరంజీవి అంటూ బాలయ్య చెప్పడం వైరల్ అయింది. ఇప్పుడు అన్స్టాపుల్ షోలో మరో సందర్భం వచ్చింది. నవీన్ పోలిశెట్టి, శ్రీలీల గెస్టులుగా పాల్గొన్న తాజా ఎపిసోడ్లో ఇద్దరి మధ్య బాలయ్య ఒక సరదా ఆట పెట్టారు. ఒక పాట పేరు చెప్పి ఎవరైతే ముందు బజర్ నొక్కి దాని హుక్ స్టెప్ వేస్తారో వారికి ఒక పాయింట్ వస్తుంది. అందులో భాగంగా ముందు అలవైకుంఠపురంలో బుట్టబొమ్మ ఇస్తే శ్రీలీల గెలుచుకుంది. తర్వాత ఇంద్ర దాయి దమ్మ వంతు వచ్చింది. అయితే ఇద్దరూ సరిగా రీక్రియేట్ చేయలేకపోయారు. దీన్ని గమనించిన బాలయ్య ఈ పాయింట్ మన ముగ్గురికి కాదు, నా బ్రదర్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా అని చెప్పడంతో ఒక్కసారిగా స్టూడియో చప్పట్లతో మారు మ్రోగిపోయింది. తర్వాత కుర్చీ మడత పెట్టి దెబ్బలు పడతారో తదితర సాంగ్స్తో రౌండ్ కంటిన్యూ అయింది. కానీ చిరుకి అలా ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇద్దరి ఫ్యాన్స్కి నచ్చేసింది. నిజానికి ఎవరో ఒకరికి పాయింట్ ఇచ్చి టాపిక్ ముగిస్తే అయిపోయేది. కానీ అలా చేయలేదు. ఆద్యాంతం సరదాగా సాగిన ఈ టాక్ షోలో నవీన్ పోలిశెట్టి, శ్రీలీల కెరీర్ ప్రారంభంలోని జ్ఞాపకాలు, ఒడిదుడుకులతో పాటు ఎన్నో కబుర్లు పంచుకున్నారు. ఈ జోడి నిజానికి సితార బ్యానర్లో అనగనగా ఒక రాజు సినిమా చేయాల్సి ఉంది. 2 ఏళ్ల క్రితం ప్రకటన వచ్చాక అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి ఈ కాంబో వేరే మూవీకి కలుస్తుందేమో వేచి చూడాలి. ఇలా అన్స్టాపుల్ షోలో బాలయ్య చిరంజీవి గారి కోసం చెప్పడంతో ఇటు బాలయ్య ఫ్యాన్స్, అటు చిరు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకనంటే ఇద్దరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ యాక్టర్స్ ఒకరినొకరు ఆ విధంగా గౌరవం ఇచ్చుకోవడం, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రేక్షకులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ విధంగా వాళ్ళు మిగతా జీవితాన్ని కూడా వాళ్ళిద్దరు స్నేహాన్ని చాలా గట్టిగా
నిరూపించుకోవాలని ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు. టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB 29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్తో పాటు ఇటు మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాని తలపించేలా ఈ సినిమా ఉండబోతోందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చారు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్కు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ను వచ్చే ఏడాది ఏప్రిల్లో 3వ వారం తర్వాత స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లొకేషన్లు, నటీనటుల ఎంపికలో రాజమౌళి బిజీగా ఉండటంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో మేకర్స్ ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్గా ఎంపికైనట్లు టాక్. అయితే ఈ సినిమాపై ఎంతటి బజ్ ఉందో అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబుకి పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా రాజమౌళి తన బాహుబలి సినిమాతో, తన మార్క్ డైరెక్షన్తో ప్రపంచం మొత్తం తన వైపు తిప్పుకొనేలా చేశాడు. ఇప్పుడు ఈ కాంబోలో సినిమా రాబోతుంది అని అంటే ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకనంటే మహేష్ బాబు లుక్ పరంగా చూస్తే ఒక హాలీవుడ్ రేంజ్ హీరోలా ఉంటాడు. కానీ ఆయన ఇంతవరకు ఎప్పుడూ కూడా నేను వేరే సినిమాలు చేయను, తెలుగు సినిమా చేసి తెలుగు సినిమానే ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేది నా తపన అనే విధంగా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆ విధంగానే తెలుగు సినిమానే తీసి ప్రపంచాన్ని ఊపేయడానికి మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. దానికి తోడుగా ఎస్ఎస్ రాజమౌళి యాడ్ అవడంతో ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 1000 కోట్ల బడ్జెట్, ఇండియన్ సినీ ప్రపంచంలో మొదటి సినిమాగా 1000 కోట్ల బడ్జెట్తో రాబోతుంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో అటు ఎస్ఎస్ రాజమౌళి గారి అభిమానులు కానీ, ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులు కానీ, ఇటు సాధారణ ప్రేక్షకులు కానీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి సెన్సేషన్ నమోదు చేస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామాలో అతడిని ఢీకొట్టేందుకు ఓ ఛాలెంజింగ్ నటుడిని బుచ్చిబాబు ఎంపిక చేశారని, అతడు కూడా టీంతో జాయిన్ అవుతున్నాడని కథలు నడుస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్తో గేమ్ చేంజర్ చిత్రీకరణను పూర్తి చేసి తదుపరి బుచ్చిబాబు సనా చిత్రంలోనూ నటిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు మైసూరులో ఈ ప్రాజెక్ట్ మినీ షెడ్యూల్ను చిత్రీకరణను పూర్తి చేశారు. కర్ణాటక, మైసూరులో కీలక సన్నివేశాలను చిత్రీకరణ ముగించి తదుపరి హైదరాబాద్ బూత్ బంగ్లాకు షెడ్యూల్ని షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. మేకర్స్ మైసూరులో కీలకమైన కానీ చిన్న షెడ్యూల్ను ముగించారు. ఇందులో బుచ్చిబాబు సనా, రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, సత్యలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే షెడ్యూల్లో మేకర్స్ హైదరాబాద్ బూత్ బంగ్లాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం దీనికోసం సెట్ను నిర్మించనున్నారు. ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామాలో అతడిని ఢీకొట్టేందుకు ఓ ఛాలెంజింగ్ నటుడిని బుచ్చిబాబు ఎంపిక చేశారని, అతడు కూడా టీంతో జాయిన్ అవుతున్నాడని కథనాలు వస్తున్నాయి. అతడి పాత్ర కథలో కీలక మలుపునిస్తుందని సమాచారం. అయితే ఈ ప్రతిభావంతుడైన స్టార్ ఎవరు అన్నది ఇప్పటికీ సస్పెన్స్. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఆసక్తికరంగా రామ్ చరణ్ బుచ్చిబాబు చిత్రానికి AR రెహమాన్ని ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. స్పోర్ట్స్ డ్రామాకు రెహమాన్ సంగీతం జీవం పోస్తుందని ఆశించారు. కానీ వ్యక్తిగత కారణాలతో ఆస్కార్ గ్రహీత రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం సాగుతుంది. రెహమాన్ స్థానంలో సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ని ఎంపిక చేసుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకటేష్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాపై అభిమానులు, అదేవిధంగా సాధారణ ప్రేక్షకులు కూడా ఎప్పుడప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కాబట్టి ఏదైతే రామ్ చరణ్ సినిమా కోసం వాళ్ళు కొలాబ్ అవుతున్నారో ఆ సినిమా పట్ల అందరి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గ్లోబల్ వైజ్గా ఏ విధమైనటువంటి సెన్సేషన్ సృష్టిస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఉండే బజ్పై ఈ సినిమా ఏ విధమైన హిట్ అవుతుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పుష్ప 1 ఇచ్చిన బూస్టింగ్తో 3 ఏళ్లు టైం తీసుకొని పుష్ప 2ని తెరకెక్కించిన డైరెక్టర్ సుకుమార్ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ముందు నుంచి సినిమాపై బజ్ విపరీతంగా ఉండడంగా
దానికి తోడు పాజిటివ్ టాక్ వచ్చేసరికి పుష్ప 2కి పండగ అన్నట్టే జరిగింది. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ ముందే పుష్ప 3 ఉంటుందని, దానికి సంబంధించిన టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వాస్తవంగా చెప్పాలి అనంటే పుష్ప 3 చేయాలనే ఆలోచన సుకుమార్కి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ పుష్ప 3 కోసం కథపరంగా పుష్ప 2లో కొంత ఫిల్లింగ్ చేశాడని అనిపిస్తుంది. పుష్ప 2లో కేవలం అల్లు అర్జున్ ఎలివేషన్స్ మీద మాత్రమే దృష్టి పెట్టాడు సుకుమార్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ జాతర సీన్ ఇంకా క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో థియేటర్లో వారు తీసిన క్లిప్స్ కూడా వైరల్ చేస్తున్నారు. అయితే పుష్ప 3 కథ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే పుష్ప 2 ఎండింగ్లో ఢిల్లీ మంత్రితో కయ్యం పెట్టుకున్న పుష్పరాజ్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తారని అర్థమవుతుంది. పుష్ప ఫ్యామిలీ మొత్తం కోల్పోయిన తర్వాత పుష్పరాజ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత అతని కోసం ప్రజలు ఆందోళన చెందుతారు. అడవిలో పుష్పరాజ్ ఛాయలు తెలియడం చూసి పోలీసులు అక్కడ పహారా వేస్తారు. అయితే పుష్ప 2లో ఎస్పీ ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక సిండికేట్ మంగళం సీను అండ్ గ్యాంగ్తో పాటు కొత్తగా ఢిల్లీ మినిస్టర్ కూడా శత్రువు అవుతాడు. సీఎం సిద్ధప్ప కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. అందరూ కలిసి పుష్పరాజ్ను టార్గెట్ చేస్తే ఒంటరిగా ఉన్న పుష్ప ఏం చేశాడని అన్న కథ ఉంటుంది. అయితే పుష్ప 1 కన్నా పుష్ప 2లో క్యారెక్టరైజేషన్స్, మాస్ యాటిట్యూడ్ పెంచేశాడు సుకుమార్. ఇక పార్ట్ 2 కన్నా పార్ట్ 3 మరింత భయంకరంగా ఉంటుందని తెలుస్తుంది. అయితే పుష్ప 3 మీద కూడా భారీ అంచనాలు ఉంటాయి. మరి సుకుమార్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి. అయితే పుష్ప 1 తరువాత పుష్ప 2 మొదలుపెట్టాడు, కానీ పుష్ప 3 మాత్రం అలా కాకుండా అటు సుకుమార్ ఇటు అల్లు అర్జున్ వేరే సినిమా చేస్తారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2026 ఎండింగ్లో లేదా 2027లో అలా మొదలుపెట్టి 2030కి పుష్ప 3 రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందట. మరి పుష్ప 3 2030 అంటే అల్లు అర్జున్ 2 సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. అయితే పుష్ప 3 సినిమాపై మీకు ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా పుష్ప 2 మీకు ఏ విధంగా అనిపించింది? పుష్ప 1 బాగుందా, పుష్ప 2 బాగుందా? రెండిట్లో ఏది బెస్ట్ సినిమా అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఐలాన్, మావీరన్, ఇటీవల విడుదలైన అమరన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా మరో 3 చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. అందులో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి డాన్ చిత్రం ఫేమ్ సిబి చక్రవర్తి డైరెక్షన్లో ఒక చిత్రం రానుంది. అదేవిధంగా మహిళా దర్శకురాలు సుధా కొంగరా దర్శకత్వంలో తన 25వ చిత్రంలో శివకార్తికేయన్ నటించడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. పురానానూరు పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్ సంస్థ నిర్మించనుంది. కాగా ఈ చిత్ర షూటింగ్ను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా అందులో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో షూట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. అయితే దర్శకురాలు సుధా కొంగర, నటుడు శివకార్తికేయన్ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రోమో షూట్ రద్దయినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రోమో షూట్కు పూర్తి గడ్డంతో శివకార్తికేయన్ రావడం వల్ల సుధా కొంగర అభ్యర్థన చెప్పాడు. గడ్డం తొలగించి రావాలని దర్శకురాలు సుధా కొంగర చెప్పడంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయంట. అయితే కథ చెప్పినప్పుడు గడ్డంతోనే ఉండాలని చెప్పారు కదా అంటూ శివకార్తికేయన్ కాస్త అసహనం చెందారంట. లైట్ బియర్డ్తో ఉండాలని చెబితే పరుత్తి వీరంలో కార్తీ మాదిరి ఉంటే ఎలా అని దర్శకురాలు సుధా కొంగర అనడంతో తన అభ్యంతరాన్ని తెలిపి షూటింగ్ స్పాట్ నుంచి శివకార్తికేయన్ వెళ్ళిపోయినట్లు టాక్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించి మళ్ళీ త్వరలోనే ప్రోమో షూట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉన్నది అని తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ద్వారా నటి శ్రీలీల కోలీవుడ్కు పరిచయం కానున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. అదేవిధంగా ఇందులో నటుడు జయం రవి ప్రతినాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విధంగా ఒక దర్శకుడు ఒక యాక్టర్ మధ్య ఉండాల్సినటువంటి అవినాభావ సంబంధం చిన్న చిన్న విషయాల పట్ల వాళ్ళ మధ్య విభేదాలు తలెత్తే విధంగా తలెత్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది డైరెక్టర్లు, యాక్టర్ల మధ్య ఈ విధంగానే చిన్న చిన్న విషయాలకు పోయి పెద్దగా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇలాంటి విభేదాల వల్ల ఆ యొక్క సినిమాపై ఆ యొక్క ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. దీనివల్ల ప్రోడక్ట్ అనేది నీట్గా రాకుండా ప్రజల్లో ఆ యొక్క ప్రోడక్ట్ పట్ల, ఆ సినిమా పట్ల అసహనం వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిపై దర్శకుడు, హీరో వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ యొక్క బంధాన్ని నిలబెట్టుకోవాలని ట్రేడ్ పండితులు, ప్రజలు ఆశిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షాజ్ఞ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ సినిమాస్ బ్యానర్పై చెరుకూరి సుధాకర్, మతుకుమల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ చిత్రంతో సంచలన దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాను గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే 30 లక్షలతో సెట్ కూడా నిర్మించారు. అయితే పూజా కార్యక్రమాలు జరగలేదు. మోక్షజ్ఞకు జ్వరంగా ఉండటంతో సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడిందని బాలకృష్ణ ప్రకటించారు. అయితే వాస్తవానికి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన చెరుకూరి సుధాకర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో హీరో నాని సమర్పుడిగా వ్యవహరిస్తున్న చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. తన కుమారుడిని భారీగా అరంగేట్రం చేస్తున్న తరుణంలో చెరుకూరి సుధాకర్ నుంచి చిరంజీవి సినిమా ప్రకటన రావడంతో బాలయ్య తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయించారని ఫిలిం వర్గాలు తెలుపుతున్నాయి. ఏదైనా ముహూర్తం చూసుకొని పనులు చేసే బాలయ్య మంచి ముహూర్తం ఉన్నప్పటికీ సినిమాను ప్రారంభించకుండా వాయిదా వేయించారంటే నిర్మాతపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటూ తెలుస్తుంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం మోక్షజ్ఞ ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ సినిమా కోసం ఇప్పటికే పోరాటాలు, నృత్యాలు, నటనలో మోక్షజ్ఞ శిక్షణ పొందాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి అతిరథ మహారథులతో పాటు బాలయ్య అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది. సోషియో ఫ్యాంటసీ కథతో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అంతేకాదు ప్రశాంత్ వర్మ ఆలోచనల ప్రకారం విజువల్ వండర్గా తీయబోతున్నారు. మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను తనపై ఉంచినందుకు బాలయ్య నమ్మకాన్ని నెరవేరుస్తానంటూ ప్రశాంత్ వర్మ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తొలి సినిమాకు మోక్షజ్ఞ 20 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో వస్తున్న సినిమా కాబట్టి దీన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీపై, మోక్షజ్ఞ కథానాయకుడిగా వస్తున్నటువంటి ఈ డెబ్యూ ఫిలింపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాలయ్య వర్సెస్ చిరంజీవి అనే విధంగా ఉండేటువంటి ఈ విషయంపై నిజమైనటువంటి విషయాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, బాలయ్యని, ఎన్టీఆర్ని తలదన్నే విధంగా ఉంటుందా, వాళ్ళకన్నా స్టార్డమ్ను తెచ్చుకోగలడా అనే దానిపై కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రికెట్ బుక్లోని ప్రతి షాట్ ఆడటం కొందరు ప్లేయర్లకే సాధ్యం. అలాంటి అరుదైన ఆటగాల్లో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఒకడు. అలాంటి సచిన్ను గుర్తుకు తెచ్చాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. సుదీర్ఘ కెరీర్లో మాస్టర్ బ్లాస్ట్ ఆడని షాట్ లేదంటే అతిశయోక్తి కాదు. అప్పర్ కట్ వంటి కొన్ని వినూత్న షాట్స్ ఆడి అతని బ్యాట్ నుంచి వచ్చినవే. అయితే సచిన్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది రెండే షాట్లు. ఒకటి స్ట్రైట్ డ్రైవ్, రెండోది కవర్ డ్రైవ్. చాలామంది ప్లేయర్లు ఈ షాట్స్ ఆడినా సచిన్ అంత అందంగా ఈస్తో కొట్టేవాళ్ళు మాత్రం లేరు. అలాంటి ఓ సచిన్ షాట్ను రిపీట్ చేశాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. ఆ షాట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆడ్లైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో నితీష్ ఓ అద్భుతమైన షాట్ ఆడాడు. కంగారు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో నితీష్ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ కొట్టాడు. గుడ్ లెంగ్త్లో పడిన బౌన్స్ అవుతున్న బంతిని వెంటనే పిక్ చేసుకున్న నితీష్ బంతిని అంతే ఒడుపుతో ఆఫ్ సైడ్ తరలించాడు. బాల్ను అతను టైమింగ్ చేసిన తీరుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నితీష్ హెడ్ పొజిషన్, ఫీట్ మూవ్మెంట్ సూపర్బ్ అనే చెప్పాలి. నితీష్ కుమార్ రెడ్డి టైమింగ్ దెబ్బకు బాల్ కవర్స్ ఫీల్డర్ను దాటుకొని బౌండరీ దిశగా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. దీంతో కమిన్స్ సహా కంగారు ఫీల్డర్స్ అంతా అవాక్కయ్యారు. భీకర వేగంతో వచ్చిన బంతిని అతడు తక్కువ సమయంలో అంచనా వేసి పర్ఫెక్ట్ టైమింగ్తో 4 కొట్టిన తీరుకు అంతా ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాట్ను చూసి నెటిజన్స్ తెలుగుని ప్రశంసలో ముంచెత్తున్నారు. భలే ఆడావు బాస్, సచిన్ను గుర్తు చేశావంటూ మెచ్చుకుంటున్నారు. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి 54 బంతుల్లో 3 4లు 3 6ల సహాయంతో 42 పరుగులు చేశాడు. భారత్ 180 పరుగులు కాలౌట్ అవగా టీంలో తెలుగోడే హైయెస్ట్ స్కోరర్గా నిలవడం గమనార్హం. అయితే ఆసీస్కు పొంచి ఉన్న ఈ తెలుగోడు కెరీర్లో మర్చిపోని ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అదేవిధంగా కెరీర్లో మర్చిపోలేని ఇన్నింగ్స్ జేబులో కర్చీఫ్తో బ్యాటింగ్ ఈ విధంగా చేశాడు. అయితే దీనిపై మీ యొక్క స్పందనను, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో పెద్ద స్థాయికి వెళ్ళాలని, ఫ్యూచర్లో ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారో, ఇండియన్ టీమును విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా ఏ విధంగా అయితే వాళ్ళ భుజాల మీద మోస్తున్నారో అలాంటి గొప్ప పొజిషన్కి నితీష్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళాలని ఎంతమంది ఆశిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. టీవీలో తరచుగా ఓ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది. మీ దుంపలు తెగ యాడ్ నుంచి తయారయ్యారా మీరంతా అంటూ ఒక డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది. సరిగ్గా జీ తెలుగులో వచ్చే సినిమా పాటల కాంపిటీషన్ తాజా ప్రోమోడ్ చూస్తుంటే అదే డైలాగ్ గుర్తొస్తుంది. చివరకు పాటల పోటీలను కూడా ఈ విధంగా మార్చేశారు. మరి ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీల రేంజ్కు తీసుకుపోయారు. మొన్న మధ్య చెప్పుకున్నాం కదా, ఈటీవీలో కాస్త పద్ధతిగా నడిచే పాడుతా తీయగా షోలో కూడా జడ్జిలకు రెట్రో డ్రెస్సులు తొడిగి స్టెప్పులు వేయించారు. జీ తెలుగులో వచ్చే సరిగంప గతంలో బాగానే ఉండేది, కానీ తరువాత దాన్ని ఓ సగటు టీవీ సరదా పెర్ఫార్మెన్స్ షోగా మార్చేశారు. మెంటర్లు,
జడ్జిలని 6-7 సెలబ్రిటీలను కూర్చోబెట్టి ప్రదీప్ పంచులు, శ్రీముఖి అరుపులతో హోస్టింగ్ జతచేసి కంటెస్టెంట్లతో ఆటలు కూడా ఆడిస్తున్నారు. తరువాత చివరాఖరికి అనంత్ శ్రీరామ్, బాపత్ సర్కస్ ఫీట్ల దాకా ఎదిగిపోయింది ఆ షో. ఈసారి కోటి, కాసర్ల శ్యామ్, శైలజ జడ్జిలు, మెంటర్లుగా రమ్య అండ్ రేవంత్ కనిపిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారో కూడా తెలీదు. మధ్యలో జిమ్నాస్టిక్స్ గంతులేస్తూ అనంత్ శ్రీరామ్ ఓ ఎపిసోడ్కి వచ్చేశాడు. ఈ తాజా ప్రోమో మరీ అరాచకం. ఒకవైపు 2 గాయకులు పాడుతూ ఉంటారు, ఆ పక్కనే ప్రొఫెషనల్ డాన్సర్లు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇందులో సింగింగ్ కాంపిటీషన్, శృతి, లయ, సంగతులు ఎక్సెట్రా పరిశీలన ఏమీ ఉండదు. ఎవరంత జోష్తో ఎలాంటి పాట పాడారనేదే ముఖ్యం. చివరకు కోటి, శ్రీముఖి కిసిక్ స్టెప్పులు కూడా ఉన్నాయి. సినిమాలో కిసిక్ అంటే శ్రీలీల, జీ సరిగంపకు కిసిక్ అంటే శ్రీముఖి అట. కోటి వ్యాఖ్యలు షోకి ఎవరెవరిని పట్టుకొచ్చారు, వాళ్ళు టీవీ సినిమా సెలబ్రిటీలంట. ఒకరిద్దరికి స్టేజ్ పైన ముద్దులు కూడా పుట్టింది శ్రీముఖి. వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. అభిజ్ఞ అని వర్జీనియా నుంచి వచ్చింది కదా ఓ అమ్మాయి. ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్కు సెలెక్ట్ కాకపోతే పట్టుబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఎలాగాలో వచ్చి చివరకు తమన్ టీం ద్వారా మధ్యలోనే వెళ్ళగొట్టబడిన గాయని బాగానే పాడుతుంది. జీ సరిగంలో వచ్చి పిచ్చి పిచ్చి పాటలతో పాడుతుంది. ఏమిటో పాపం దీనికోసం అంత దూరం నుంచి రావడం. ఆహా ఇండియన్ ఐడల్లో మధ్యలోనే నిష్క్రమించిన మరో అమ్మాయి కూడా కనిపిస్తుంది. పేరు తెలీదు. పాడుతా తీయగా ఇండియన్ ఐడల్ షోల్లో మ్యూజిషియన్స్ కనిపిస్తుంటారు. అదేమిటో జీ సరిగంపల్లో వాళ్ళు జాడే కనిపించదు. కొంపదీసి ట్రాకులతోనే నడిపిస్తున్నారా ఏంటి అనే సందేహం కూడా ఉంది. ఈ మాత్రం దానికి సరిగంప పేరు దేనికి? శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నట్టుగా శ్రీముఖి డ్రామా కంపెనీ అని పేరు పెట్టేస్తే పోలా అని ప్రేక్షకులు, అదేవిధంగా సినీ విశ్లేషకులు అంటున్నారు. ఒక పాటల పోటీని పాటల పోటీలాగే ఉంచాలి, కానీ ఈ విధంగా రికార్డింగ్ డ్యాన్స్ చేసే విధంగా చేయకూడదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జీ సరిగంప టీం దీనిపైన దృష్టి సారించి ఒక పాటల పోటీను పాటల పోటీలాగే ఉంచాలి అని ప్రేక్షకుల నుంచి వాదన వినిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.